హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే 7 శనివారాల వ్రతం చేస్తున్నా కదండి. ఇంకా ఆ వ్రతంలో భాగంగా ఇది 3వ వారం అనమాట. పొద్దున పూజ అంతా అయిపోయింది, నువ్వుల లడ్డూలు పెట్టేశాను. సో ఈవినింగ్ పూజకైతే మేము కంపల్సరిగా బూందీ లడ్డూలు చేస్తున్నాం అనమాట. ఇది 3rd వీక్ కదా. సో పోయిన వీక్ చేసాము, బట్ తీయలేదన్నమాట వీడియో. ఈ వీక్ ఏంటంటే చేస్తున్నట్టు ఉంటుంది, లాంగ్ వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుంది అనేసి అనుకున్నాము. సో చూస్తున్నారు కదా, మా వారైతే లడ్డు చేస్తున్నారు అండ్ శనగపిండి. సో చూస్తున్నారు కదా, శనగపిండిని అయితే వాటర్ అండ్ ఇంకేమి ఇస్తున్నాం, వాటర్ అంతే. అది పొంగడానికి అది సోడా గిన్నె వేయరా? ఓకే, వాటర్ వేసారనమాట. సాల్ట్ అనేది స్వామివారికి కాబట్టి వేయకపోవడమే బెటర్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? ఉప్పు ఇంత పల్చనా వస్తాయా? అండ్ ఇప్పుడు కడాయిలో అయితే ఆయిల్ పోసేసుకున్నారు. ఇది ఇనుప కడాయి అనమాట. అంతకుముందు ఒక వీడియో తీసా, ఇనుప కడాయి తీసుకొచ్చిండ్రు, అందులో ఏదో చేసినాం కదా అదనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే అక్కడ ఆనకం మరి ఎప్పుడు. సో ఇక్కడైతే ఆనకం చేస్తున్నారు. అంటే ఇది ఎంత క్వాంటిటీ? పావు కిలో చక్కెర, పావు కిలో పిండికి పావు కిలో చక్కెర. చక్కెరలో వాటర్ అయితే నార్మల్గా తడుపుకున్నారు అంతే కదా, కొన్ని వాటర్ ఎక్కువనా? అయితే గులాబ్ జామ్ లాగానా? 1/3 వాటర్ అంటే షుగర్కు గ్లాస్ షుగర్ తీసుకుంటే గ్లాస్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. అంతగానమ్మా? ఎక్కువ అయితే అంటే ఒక జిలేబీకి మాత్రమే అది వాడుకోవచ్చు, ఎక్కువనే వాడుకోవచ్చు. అవునా? కొంచెం స్వీట్ ఎక్కువ కావాలన్న స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి వాటర్ తక్కువనా? ఓకే ఓకే. ఏమో మా వారికి ఏమంటారు వచ్చినట్లు చెప్తున్నారు అనమాట. ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి, తను చేయడమే ఎక్కువ, అందుకోసం అనమాట. సో చూస్తున్నారా ఇలా. వావ్, అసలు నేనే తీసేదాన్ని, వీడియో తీస్తున్నా అనేసి తీస్తున్నారనమాట. సో వీడియో తీద్దాము, లాంగ్ వీడియో అంటే ఒప్పుకున్నారు, అందుకోసమనే చూస్తున్నాం. అండ్ స్వామివారికి పెట్టినట్టు ఉంటుంది, మనం కూడా లాంగ్ వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా తీస్తున్నాము. సో చూస్తున్నారు కదా, బూందీ ఎక్కువగా కాలనీయద్దు, కొంచెం పచ్చి పచ్చి ఉన్నప్పుడే తీసేయాలి కదా. సో ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వెంటనే తీసేయాలన్నమాట. కొంచెం ఒకలా అటు ఇటు అంటూ తీసేసి ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా పోయిన వారం అయితే ఎంత బాగా అనిపించిందో. అండ్ నాకు వ్రతాలు కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఏకాదశి, సెకండ్ టైం సంకష్ట, 3rd టైం ఏకాదశి అట్లా పడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఏం పండగలు లేవండి, బట్ ఈ 3 వారాలు అయితే చాలా బాగా అనిపించినాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సంకష్ట రోజు కూడా స్వామివారికి 7 లడ్డూలు అండ్ వినాయకుడికి 21 లడ్డు అయితే పెట్టాము. సో ఇక్కడైతే ఆనకం టెస్ట్ చేస్తున్నారు మా వారు. ఎట్లా రావాలి ఆనకం? తీగ ఆనకం అంటారా, ఏమంటారు? మా ఆయనకు చెప్పడం అయితే రాదు, బట్ చేస్తారు అంతే. సో ఏమనుకోకండి, ఓకేనా? ఏంటంటే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా మెమరీగా ఉంటుంది అన్నట్టుగా తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఇలా. అండ్ మొత్తం కూడా ఇలా చేసుకోవాలి. గోవింద గోవింద తీసేయి బావా. మరీ పచ్చి ఉంటుంది, తెలియనట్టు తెలిసినట్టు ఆ పచ్చన్న పోవద్దా. ఇది బాగా వేసిన నేను. ఏంటి? బూందీనా? ఓకే ఓకే. సో చూస్తున్నారు కదా, బూందీ అయితే రెడీ అవుతుంది. సో మొత్తం అయిన తర్వాత ఆనకం ఎట్లుంటుంది ఏంటి అనేది చూపిస్తా, ఓకేనా? చిన్నగానే పెడతా వీడియో,
బాగా లాంగ్ ఏం చేయను అనమాట. సో చూస్తున్నా ఓ 10 minutes లోపల అయ్యేలాగా. సో చూడండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా బూందీ అయితే రెడీ చేస్తున్నారు మా వారు. పక్కన ఆనకం అయితే రెడీ అవుతుంది అనమాట. తీగ పానకం లాగా రావాలి కదా. టెస్ట్ చేస్తున్నారు, చూద్దాం ఎలా టెస్ట్ చేస్తారో. ఏమే మళ్ళీ వాటర్, పైన వాటర్ తీసుకో. సో మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. చాలా బాగా పాజిటివ్గా అయితే వస్తున్నాయి అనమాట అన్ని మెసేజెస్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్. పోయింది బాయ్. సో ఇక్కడ ఆనకం అయిందా లేదా చూస్తున్నారు. అయినట్టా కానట్టా కాలే. అవి ఎర్రగా అయితే ఏమో పక్కకు పెట్టేద్దాం. అవి పక్కకు పెట్టడమా? ఆహా ఓకే. అది ఇది కవర్ చేస్తావా? సో చూస్తున్నారు కదా, మీడియం పెట్టుండేనా? మీకు ఈ వంట ఎవరు నేర్పించారు? అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు నేనే నేర్చుకున్నా. ఓకే, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా నేనైతే అన్ని వంటలు కూడా. మా మమ్మీ ఎక్కువ అప్పట్లో అయితే, పెళ్ళైన కొత్తలో అయితే మా మమ్మీకి ఫోన్ చేసేదాన్ని. అమ్మ మసాలా కాకరకాయ, మసాలా వంకాయ ఎలా చేయడము. అప్పుడు ఇవన్నీ లేవు కదా. సో అలా అన్నమాట. అమ్మ ఛానల్ అనమాట. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. అమ్మ ఛానల్లో చూసి అమ్మ ఛానల్ చెప్తేనే అందరికీ కూడా, చాలా మంది కూడా అమ్మ ఛానల్ చెప్పడమే అనమాట. అందుకే చిటిపట అంటదేమో. సో చూస్తున్నారు కదా, బూందీ కొట్టడం అయిపోయింది అండ్ ఆనకం కూడా రెడీగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనము, అవును అవేంచవా బాదం తెమ్మనాలా? రిక్కీ గవి తీసుకురా నాన్న. బాదం అవి వేడుందా? నేతిలే ఉంది, తీసుకొస్తాండ. సో మేము వాడే నెయ్యి ఇదన్నమాట, జిఆర్బి నెయ్యి. ఆగు అది తీసుకొని అది మాత్రమే వాడు. వేడున్నది బాగా. ఓకేనా? ఇంకా చిన్నది కావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాటలన్నీ కట్ చేసుకోవాలి. స్పూన్ కావాలి మళ్ళా. మరి ఎట్లా ఇస్తావు? ఓకే, ఏంటి అవి గింజలు కావచ్చు. ఏం గింజలు అంటారు? కాదు, ఇంకేమంటారు. ఇప్పుడు నెయ్యిలో బాదం, కిస్మిస్ అవన్నీ వేయించుతున్నాం అన్నమాట. కిస్మిస్, బాదం కిస్మిస్ జీడిపప్పులు అన్నీ వేయించుతున్నారనమాట. సో ప్రసాదంలోకి, లడ్డూలోకి అవి ఉంటే చాలా బాగుంటాయి కదా. ఇటు సైడ్ పెట్టావు, అందులో వేస్తే ఏమవుతుంది? అవి కూడా అక్కడక్కడ తాకితే బాగుంటాయి కదా. మగవాళ్ళు వంట చేస్తే ఇలానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడో ఒకసారి చేస్తారు, అది చేసేటప్పుడు మాకు చుక్కలు కనబడతాయి. బట్ ప్రసాదం కదా, అందుకే ఓపిక పడుతున్నాం. స్పూన్ అన్నాడు,
ఏంటి చక్కెర అన్నాడు, బాదం అన్నాడు, పిస్తా అన్నాడు, అన్నీ తెచ్చిస్తున్నాం అన్నమాట. సో లైట్ సెట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా బూందీ అండ్ ఇవన్నీ చుంచి వేస్తున్నారు. అందులోనే వేసేయడమా జీడిపప్పు అవన్నీ వేస్తాను. ఏం కదా వేసే అది ఇట్లా మెదపచ్చు. చూస్తా బాగా గట్టిగా ఉంటే వేయలేమని, ఇట్లాంటిది వేయద్దని. ఫస్ట్ బోని మస్తు వచ్చింది, సెకండ్ టైం మెత్త వచ్చింది. సో చూసారు కదా, ఎస్ అంటే సౌజన్య. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఆయన కొట్టించుకోనని మారం చేస్తే దగ్గరుండి పచ్చబట్టు ఓడిపించిన. సో చూసారు కదా, సో అంత ప్రేమ అనమాట నా మీద మా వారికి. ఆయన వద్దు అన్నారు, బట్ మనం వినలేదన్నమాట. మన పేరు చిరస్థాయిగా ఉండాలంటే అలా కొట్టించుకోవాలి. పచ్చబొట్టు అయ్యో ఈ పాట పాడద్దు అట్లా. సో చూస్తున్నారు కదా, ఇట్లా మెదుపుకోవాలన్నమాట. ఎంత బాగా మెదిపితే అంత మంచిగా లడ్డూలు అనేవి కట్ వస్తుంది. సో ఊర్లలో అయితే మంచిగా కట్టేవి పప్పు దువ్వలు ఉంటాయి. వస్తుందా? మేము తెచ్చుకోలేదన్నమాట ఇక్కడికి, ఇంకా ఎక్కువ వస్తువులు ఏం తెచ్చుకోలేదు, బట్ అడ్జస్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ కూడా ఒకటి కొనుక్కొచ్చుకోవాలి. పోయిన వీక్ అనుకున్నా, అసలు గుర్తులేదు తెద్దామని. సో చక్కగా రెడీ అయిందనమాట. ఇప్పుడు ఇంకేంటి? ఓకే, ఇందులోకి పచ్చకర్పూరం కొంచెం అలా వేసుకోవాలంట, టేస్ట్ వస్తుందంట. కర్పూరం వేరే, పచ్చకర్పూరం వేరే. సో నోట్ దిస్ పాయింట్. నిజంగా స్మెల్ చూడద్దు అసలు. అసలు అయితే ముక్కుకు బట్ట కట్టుకొని చేయాల్సింది. ఇంకా అంతా మా వారికి బాగా ఫేవరెట్ గాడ్ అనమాట, అందుకోసమనే ఇట్లాంటివన్నీ చేస్తారు. నేను నార్మల్గా వ్రతాలు అవి చేసుకున్నప్పుడు నేనే చేసుకుంటా, బట్ 7 శనివారాల వ్రతం మొదలు పెట్టిన దగ్గర నుండి మా వారు కంపల్సరిగా లడ్డూలు అయితే చేసిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు అనమాట, మీ వారు చేసిస్తారు అక్క అని అడుగుతున్నారు. సో అందుకోసం కూడా వీడియో తీస్తున్నా. అందరు అడుగుతున్నారు, ఈవినింగ్ పూజలో లడ్డు పెడుతున్నా అంటే, అవునా అక్క ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, నీకు చేయొచ్చా అంటున్నారు. సో లేదండి మా వారు చేస్తున్నారు అని చెప్తున్నా అనమాట. అవునా అన్నయ్యకి ఏ వస్తుందా అని అడుగుతున్నారు. సో అందుకోసమనే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే లడ్డు, ఇంకా ఫైనల్గా లడ్డు కట్టాలి, అది చూపిస్తా. సో చూస్తున్నారు కదా, ఇది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు లడ్డులు కడుతున్నారు. ఇలా నార్మల్గా కట్టేసుకుంటూ కొంచెం ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఇవన్నీ వస్తాయి,
ఏమంటారు మణికట్టు దగ్గర అట్లా అంతా నొస్తుంది అనమాట. నాకు ఎట్లా తెలుసు అంటే మా ఊర్లో పాలపురకకి ముందు లడ్డూలు చేస్తారనమాట. సో అప్పుడు వెళ్తుంటిమి లడ్డూలు కట్టడానికి పిలుస్తుండే, వెళ్ళేవాళ్ళం అనమాట. ఆడుతూ పాడుతూ ఒక 10 లడ్డూలు అయితే కట్టేవాళ్ళము. వేడి వేడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా వేడి వేడి కదా, వేడి వేడి ఉంటుంది. ఈ చేతులన్నీ రెడ్గా అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇట్లా నార్మల్గా చేసేసుకొని తర్వాత మళ్ళీ మంచిగా ప్రెస్సింగ్, ఎంత ప్రెస్ చేస్తే అంత గట్టిగా వస్తుంది, అంత బాగా వస్తుంది అనమాట లడ్డు. నాకు తెలిసి నేను చేస్తా ఈ పని. ఓకేనా, వీడియో తీస్తున్నా కదా అందుకే చేయట్లే. సో మీరైతే చూడండి, నేను మళ్ళీ కడతానమాట. ఇంకా వాళ్ళకి ఆ పని సరిగ్గా రాదు కదా, సో ఏంటంటే చేస్తారంటే చేస్తున్నారు. సో నేను కట్టి చూపిస్తాను అనమాట. ఓకేనా, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ లడ్డూలన్నీ కట్టేశాను అనమాట. సో 7 లడ్డూలు అయితే స్వామివారికి చూస్తున్నాం కదా నైవేద్యంగా. అండ్ నేను పూజ అంతా చేసేసాను. నైవేద్యం మాత్రం తానే చూపించాలంటాడు, అందుకోసమని ఇంకా తననే నైవేద్యం చూపించి హారతి ఇవ్వమంటున్నాను అనమాట. ప్రతి వీక్ కూడా తనకి ఎంత పూజ చేస్తే అంత ఇష్టం అనమాట. నేను ఎంత దీపారాధన చేసినా కానీ తను చేస్తేనే తనకు తృప్తి అనమాట, అందుకోసమనే చేయమంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ పూజ కూడా నేను చూస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, స్వామివారిని ఇలా అలంకరించాను. ఈవినింగ్ పిండి దీపాలన్నీ తీసేసి నార్మల్గా దీపారాధన చేశానన్నమాట. మార్నింగ్ దీపారాధన ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఎందుకంటే అందరు కూడా అడుగుతున్నారనమాట. సో చూస్తున్నారు కదా, చూడండి, అందరూ కూడా హారతి తీసుకోండి. అండ్ మా వారు చూపిస్తున్నారు హారతి తీసుకోండి అనేసి అందరికీ కూడాను. సో తప్పకుండా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. ఇది మార్నింగ్ పూజ అనమాట. మార్నింగ్ పూజ ఇంత చక్కగా చూసారు కదా, అలంకరణ ఎంత బాగుందో, ఇలా చేశానమాట. సో ప్రతి వీక్ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, లాంగ్ వీడియో తీయమంటున్నారు. బట్ నాకు పూజ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అనిపిస్తుంది అనమాట, అందుకే తీయలేకపోతున్నాను. సో తప్పకుండా ఒకరోజు నార్మల్గా పూజ చేసి తీస్తాను 8 వీక్స్ అయిన తర్వాత. ఓకేనా, ఏంటంటే మనము ఈ వ్రతంలో భాగంగా మనం వీడియోస్ తీస్తే అసలు పూజ చేసినట్టే అనిపించదు. మనం దీపారాధన చేసేటప్పుడు వీడియో తీయండి అట్లా ఇట్లా అంటాం కదా, సో అలా బాగా అనిపించదు అనమాట. ఈ షార్ట్ వీడియో తీసేటప్పుడు అయితే ఇంకా మా పాప తీస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాను కాబట్టి ఇంకా తనే తీసేస్తుంది అనమాట ఎలా ఉన్నా కూడాను. అందుకోసమని లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. నాకు మెయిన్గా అంటే పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది, అందుకే లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను. సో ఇదైతే 3rd వీక్, చూసారు కదా ఎంత బాగా చేసుకున్నామో. అందరికీ నమస్కారం. సప్త శనివారాల వ్రతంలో ఈరోజైతే 3వ వారం అనమాట. చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, స్వామి అమ్మవార్లకి అష్టోత్తరాలు చేశానమాట. అండ్ ఈరోజు ఏకాదశి కావడం నాకైతే ఫుల్ హ్యాపీ. తులసి దళాలతో స్వామివారిని అయితే పూజించాను. అండ్ 7 పిండి దీపాలు, స్వామివారికి వడపప్పు, పానకం, 7 నువ్వుల లడ్డూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను. నాకైతే ఫుల్ హ్యాపీ, చాలా బాగా అనిపించింది. అండ్ ముడుపు కట్టాను కదా, ఆ ముడుపు కూడా ఇక్కడ పెట్టాను అనమాట, కలశం పెట్టుకున్నాను. సో నేను వ్రతం అయితే ఇలా చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అంటున్నారు అందరు కూడా. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. తప్పకుండా లాంగ్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ముందు వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.